మీరు వాక్యం ఇప్పుడు వింటున్నారు కదా, అయ్యారంటే వాక్యం ఇప్పుడు వింటున్నారు కదా, పర్లేదా? సాక్షిని గెలిపోలా, సాక్షిని చెప్పాలా? చెప్పాలి మీరే, మీకే ఆన్సర్ కొంచెం ఇచ్చాం. టెక్స్ట్ ఇప్పుడు ఎవరికి ఇచ్చారా? నాకు ఇచ్చారు టెక్స్ట్ చెప్పండి. వైజాగ్ ఎయిమ్స్ హాస్పిటల్లో నా బాడీ పడి ఉంది, మార్చర్ రూమ్లో పెట్టారు. నేను ఎలాగైనా పడుతున్నాను. ఎవరో బాక్స్ తీయడానికి వచ్చారు, వాళ్ళు పొద్దున్న బయటికి తీసుకురా, ఐస్ పెట్టేశారు. ఐస్ పెట్టి బతుకుతారా? చెప్పండి. సాక్షి తర్వాత అమ్మగా రాస్తే నాకు పొట్టనిచ్చి చాలా మంది తల్లులు బాధపడతారు. మీరు బాధపడరండి. ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి కుమారుడు, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి కుమార్తె వందనాలు చెల్లిస్తాను. తల్లి ఏడిస్తే సుఖము జరగదు. తల్లి ఆనందిస్తే నీకు ఆనందం ఉంటుంది. నీ తల మీద దేవుడు అభిషేకం ఉంటాడు. అభిషేకం కావాలా, ఫీడ్ కావాలి? చాలా మంది తల్లి ఏడిపిస్తున్నారు కూడా ఉన్నారు, కనపడుతున్నారు. స్తోత్రం అంటారు, మళ్ళీ చెప్పరు. ఏంటి ఎప్పుడు పనికి మాది పెద్దని చెప్పవే, నాకే చెప్తే పని. మా ఇష్టపడిన సంగతి నేను మంచిగా బాగా ప్రార్థన చేస్తున్నట్టు కనపడుతున్నాను. మళ్ళీ కూడా ఆయన నిన్ను దర్శించాలని వచ్చి రావాలంటే, నీ ముఖ దర్శనం దర్శించాలంటే, నీ ముఖం మీద గుర్తుంటే దేవుడు నేను దర్శించాలని బైబిల్లో ఉంది. ఎక్కడ నుంచి చెప్పండి? ఒకరు దేవుడు నేను మమ్మల్ని దీవిస్తాడు. ఒకరు చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. ముఖంలో దర్శిస్తానని బైబిల్లో ఉంది. ముఖం మీద బొట్టుంటే దేవుడు శాపం ఉంటుంది. చెప్పండి. తెల్లవారుదా తీసుకెళ్ళిపో